రైట్గా పవన్ కళ్యాణ్ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, అగ్రిగోల్డ్ బాధితులతో ఎన్ని గంటలకి పవన్ సమావేశం కానున్నారు? భేటీ ఎంతసేపు జరిగే అవకాశం ఉంది? ఎంతమంది బాధితులు భేటీలో పాల్గొంటున్నారు? ఋషి అగ్రిగోల్డ్ బాధితులకి భరోసా కల్పించడానికి జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇప్పటికే విజయవాడకు చేరుకోవడం జరిగింది. గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఫ్లైట్ ద్వారా చేరుకుని అక్కడ నుంచి బై రోడ్ ద్వారా విజయవాడలో ఉండి అక్కడ నుంచి రెస్ట్ తీసుకుని 11 గంటల సమయంలో ఇక్కడికి అంటే విజయవాడలో ఉన్నటువంటి తుమ్మలపల్లి కళాక్షేత్రానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనాని రావడం జరుగుతుంది. అక్కడ నుంచి సుమారు ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం అయితే 2:30 నుంచి 3 గంటల వరకు ఈ అగ్రి బాధితులతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇక్కడ ఉన్న అగ్రిగోల్డ్ బాధితులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే చెప్పిన ప్రకారం అయితే అగ్రిగోల్డ్ బాధితులు పవర్ స్టార్ అభిమానులు కానీ ఎవరు దయచేసి ఇక్కడ రావద్దని ముందుగానే విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం రాజకీయ సభ కాదు, ఓన్లీ అగ్రి బాధితుల కోసం పవన్ కళ్యాణ్ ఇస్తున్న భరోసా సభ మాత్రమే. అందువల్ల బయట వాళ్ళు ఎవరు రావద్దు, ఓన్లీ అగ్రి బాధితులు మాత్రమే రావాలని చెప్పారు. మరోవైపు అగ్రి బాధితులు కూడా ఎక్కువ మంది వస్తే ఈ సభకి కొంచెం అంతరాయం జరిగే అవకాశం ఉంది, సరిపోయే ప్లేస్ సరిపోయే ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఒక్కొక్క జిల్లా నుంచి కేవలం 50 మందిని మాత్రమే ఇన్వైట్ చేశారు. వారితో ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనాని వీరితో సమావేశం అవుతారు. మరోవైపు బయట వ్యక్తులు కూడా ఎవరు రాకుండా పటిష్టమైన ఏర్పాట్లు కూడా సెక్యూరిటీ చేస్తున్నారు. మరోవైపు అగ్రి బాధితులు ఎవరైతే అగ్రి గోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉందో వీళ్ళు కూడా ఒక ట్యాక్స్ అయితే తయారు చేయడం జరిగింది. బయట వ్యక్తులు రాకుండా ఎవరైతే అగ్రి గోల్డ్ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ అగ్రి గోల్డ్ బాధితులు మాత్రమే వచ్చేటట్టు మనం చూస్తున్నాం. విజువల్స్ లో ఓన్లీ ట్యాక్స్ వేసి దీనికి క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ ఉన్న వ్యక్తులను మాత్రమే బార్ కోడ్ నుంచి స్కాన్ చేసి వీళ్ళని మాత్రమే అంటే పక్కాగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వచ్చేటట్టు ఇక్కడ వీళ్ళు తీసుకోవడం జరిగింది. సార్ చూశారు అగ్రిగోల్డ్ యాజమాన్యం నుంచి ఈరోజు మీకోసం మాట్లాడడానికి ఏదైతే ఉన్నారో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు. థ్యాంక్ యూ సార్ పవన్ కళ్యాణ్ గారికి. అంటే ఇతను పార్టీ స్టార్ట్ చేసిన కానీ ప్రశ్నించడమే నా హక్కుగా ముందుగా వచ్చానన్నారు. అయితే అతను ప్రశ్నించే ముందు ఏదైనా సమస్య గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని మాత్రం ప్రశ్నిస్తారని మేము అనుకుంటున్నాము. అందుకే 2.5 సంవత్సరాల్లో మాకు ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అతను బయటకు రాలేదు. ఈరోజు మాకు అతను వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత అదితో పాటు మీరు వచ్చిన తర్వాత మంచి మాకు భరోసా ఇస్తారని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇటీవల కాలంలో శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ బాధితుల గురించి పోరాటం చేసి విజయం సాధించారు. అదేవిధంగా మాకు కూడా ఈరోజు న్యాయం చేస్తారు. మాకు ఈ పోరాటంలో మాకు బాధితుల తరఫున పోరాడతారు. మాకు త్వరలో డబ్బులు మాకు 20,000 లోపు కావచ్చు, 50,000 అంతా చాలా కఠిన ఉన్నారు సార్. వీరందరికీ వచ్చే అవకాశాలు అనేది మాకు ఉన్నాయని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. అలాగే ఈ విధంగా కూడా చంద్రబాబు కూడా సీఎంగా న్యాయ వ్యవస్థలో కోర్టులో ఉన్న కేసు ఇది నేనేం చేయలేను అంటారు. సారీ ఏమనుకోకండి. మీరు యాజ్ సీఎంగా కోర్టుగా పర్యవేక్షణలోకి వెళ్ళి నేను నా బాధ్యత రాష్ట్ర ప్రజలకి నా బాధ్యతలంతా న్యాయం చేస్తానని మీరు జడ్జి గారికి ఒక అఫిడవిట్ దాఖలు చేస్తే జడ్జి గారు ఏం వద్దన్నారు కదా, న్యాయం చేయి. ఇప్పుడు జడ్జి గారు ఏమంటారంటే 32 లక్షల మంది బాధితులు కూడా న్యాయం చేయడం మా ప్రథమ కర్తవ్యం. అందుకని మీరు వెళ్ళి అడిగుంటే మీ 19 లక్షలు మన స్టేట్లో ఉన్న 20 లక్షల మందికి న్యాయం చేయొచ్చు. అలాగే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలతో మనకు 12 లక్షలు 32 లక్షల మంది ఉన్నారండి. వీళ్ళందరూ న్యాయం చేసే అధికార హక్కు మీకు ఉంది. అది మీరు త్వరగా చేస్తారని ఆశిస్తున్నాము. ఏదైతే మీ మీద అంటే వాగ్దానాలు ఇస్తారు, వరాలు ఇస్తారు, అవన్నీ నీటి పాలు చేస్తారని మీ మీద ఇది ఇబ్బంది ఉంది. ఆ విధంగా విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శలు నిజం కాకుండా చేసుకుంటారని మేము అనుకుంటున్నాము. ఒకవేళ మీరైనా అతి తక్కువ టైంలో అంటే 3 నెలల టైం అడిగారు. ఈ 3 నెలల టైంలో కానీ మీరు ఏమైనా పేమెంట్ చేయలేకపోతే ఈ విమర్శలు నిజమే అనుకుంటామండి. ఈ రోజు మన శాసనసభలో కూడా చూసాం. అది శాసనసభలో సినిమా హాల్ లాగా ఉంది. మీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి నిలబడి ఒక బాధితుల సమస్య అడిగితే అతనిపై దాడి చేయడానికి చూస్తారు తప్ప కానీ ఆ సమస్యను ఎలా పరిష్కరించాలని మీరు ఆలోచించట్లేదు. ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు పుత్తపేట పుల్లారావు గారు ల్యాండ్ కొన్నానన్నారు. ఓకే కొన్నారు. ఇంకో వైసీపీ పార్టీలు కొన్నారు. అందరూ కొనుక్కు అంటే రాజకీయ అందరికీ దీన్ని కుమ్మక్క ఉన్నారు. మేము కాదంటం లేదు, మీరు తీసుకుని కాదని. కానీ సమస్య పరిష్కారం చేయవలసిన శాసనసభలో మీరు అంటే కోతుల్లా గుద్దులాడుకోవడం పద్ధతి కాదండి. ఎందుకంటే అందరూ సమావేశాలు అందరూ చూస్తారు, లైవ్లో చూస్తారు. కాబట్టి అక్కడ నీతిగా హుందాగా మీరు సమస్య పరిష్కారం చేయాలి సార్. వాస్తవాలు ఏదైనా జరిగినప్పటికీ మాకు న్యాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వమే ఉంది. ఈ ప్రభుత్వం వీళ్ళ ఎంత త్వరగా న్యాయం చేస్తే అంత త్వరగా మనం అనుకుంది. బాబు వస్తే జాబ్ వస్తాను సార్. నేను ఎంఏ చేశాను సార్. ఎంఏ చేసి ఏఈలో కోర్స్ గార్డ్ చేసి కూడా ఇది అగ్రిగోల్డ్ జాయిన్ అయ్యింటే ఆ రోజు సంస్థ బాగుందని అందరూ చెప్పడం వల్ల జాయిన్ అయ్యాను. ఈ రోజు అనగడగా నేను ఆకున్న ప్రతి ఒక్క రూపాయి కూడా ఇందులో ఇన్వెస్ట్ చేశాను. ఈ రోజు ఛార్జీలు కూడా నిన్న ఉగాత ఏమైనా ఒప్పడగలు తెలియక మా ఫ్రెండ్ అని ఒక వ్యక్తిని ఈ ఫ్రెండ్ దగ్గర 500 రూపాయలు అప్పు తీసుకొని ఛార్జీ కట్టి తీసుకొచ్చారు. ఈ రోజు అంత హీనమైన స్థితిలో ఉన్నాను. ఈ రోజు ఇలాంటి స్థితి మరి ఇంకెవరికి రాకూడదు. జీవితంలో ఇంకేమైనా ఇబ్బందులు ఇంకే సంస్థలో ఎవరు పెట్టకూడదు కూడాను. వీళ్ళని త్వరగా 2-3 నెలల్లో న్యాయం చేయాలి సార్. న్యాయం చేయకపోతే దీని పరిణామం మీకు నెక్స్ట్ ప్రభుత్వాల మీద ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ మేము ప్లాన్లో ఉంది. ఇటీవల కాలంలో ఉదాహరణకి మన ఎమ్మెల్సీ ఎన్నికలు లోకల్ పట్టభద్రులు తీసుకోవచ్చు. అందరూ చదువుకున్న వాళ్ళు సార్. ఎవరు ఓటుకి నోటికి లొంగిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఈసారి మీకు ఏ విధమైన
ఫలితాలు వస్తాయనేది ఫ్యూచర్లో తెలుస్తుంది. అలాగే మేము విమర్శించాలని కాదు, మా బాధ మీకు చెప్పుకుంటాను. ప్రభుత్వ పరంగా మీరు న్యాయం చేయండి. ఎందుకంటే మీకు అవకాశం ఉంది. ఈరోజు కోర్టుకు వెళ్ళి నేను న్యాయం చేస్తానంటే కోర్టు కూడా అడ్డు చెప్పదు సార్. ఎందుకంటే నేను ప్రతి వాయిదాకి 2 వాయిదా 3 వాయిదా వెళ్తున్నాను. అక్కడ కూడా న్యాయస్థానం పరిస్థితి చూస్తాను సార్. ఇదంతాను ఒకసారి ఈరోజు ఏదైనా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాకు న్యాయం చేస్తానని మనస్ఫూర్తి అనుకోండి. ఎందుకంటే ఇతను వస్తే పక్క న్యాయం ఉందనుకుంటేనే వస్తారు. అది ఆశిస్తాం సార్. సార్ చూస్తున్నారు, గత 2 సంవత్సరాల నుంచి మీరైతే ఎన్నో పోరాటాలు చేస్తున్నారు. అరెస్టులు, చాలా మంది చనిపోయారు. ఇప్పటి వరకు 107 మంది వరకు చనిపోయారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఎలాంటి భరోసాను ఇవ్వబోతున్నారని మీరు భావిస్తున్నారు? జనసేన పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం బాధితులు, కిడ్నీ బాధితుల తరపున పోరాటం చేసి ఎలాగైతే న్యాయం చేశారో మాకు కూడా అదే విధమైన న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. అయితే అగ్రిగోల్డ్ కంపెనీకి సుమారు 20,000 ఎకరాల భూములు ఉన్నాయి. అది నగరాల్లో తీసుకుంటే ఇంకా వాల్యూ భూములు ఉన్నాయి. మరి చంద్రబాబు గారు వస్తే జాబ్ వస్తుంది అని అనేసి యువత అందరూ కూడా ఎదురు చూశారు. తీరా చూస్తే అగ్రిగోల్డ్లో 20 సంవత్సరాలు బట్టి పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు పనిచేశారు. పనిచేసి ఈ రోజున వాళ్ళంతా కూడా వాళ్ళ కష్టార్జితం దాంట్లో పెట్టేశారు. అలాగే వాళ్ళు కూడా రోడ్డును పడిపోయి ఈ రోజున ఏ పనికి కూడా చేతకాక ఎక్కడికి వెళ్ళినా అగ్రిగోల్డ్ పేరు చెప్తాను, అగ్రిగోల్డ్ చేసావు, అయితే నీకు ఉద్యోగం లేదు, అసలు ప్యూన్ పని కూడా నీకు ఇవ్వం, ఇంకొక రకమైనటువంటి వాచ్మెన్ ఉద్యోగం కూడా నీకు ఇవ్వం, గేట్ మెన్ ఉద్యోగం కూడా నీకు ఇవ్వమని తవిలేస్తున్నారు. కాబట్టి మా తాలూకా అగ్రిగోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో వాటినే సైట్లుగా వేసి అగ్రిగోల్డ్ లో పనిచేసినటువంటి మాకే వాటిని ఇచ్చి అమ్మమంటే ఈ సమస్య ఇంకా వేగంగా పరిష్కారం అయ్యి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని కూడాను టౌన్లో అంటే అభివృద్ధి అంటే రాజధాని అభివృద్ధి ప్రాంతంలో ఉన్నటువంటి భూములే కాబట్టి తప్పనిసరిగా వాటిని లేఅవుట్లు వేసి డెవలప్ చేసి మళ్ళీ తిరిగి అగ్రిగోల్డ్ సంబంధించినట్టు నమ్ముకున్నటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి కల్పించినట్టుగైతే తప్పనిసరిగా ఉపాధి జరుగుతుంది. ప్లస్ మా అందరికి కూడా న్యాయం జరుగుతుందని అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జనసేన మాత్రం తప్పనిసరిగా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్. చూస్తున్నారు, గత 2 సంవత్సరాల నుంచి లక్షల రూపాయలు నష్టపోయారు. ఎలా ఉంది ఇంట్లో పరిస్థితి? కానీ సార్ గత 2 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాను సార్. నేను ఒక బాధితురాలుగా 5 లక్షల ఇన్వెస్ట్మెంట్ చేశాను సార్. పిల్లల చదువుల కోసం, పిల్లల కోసమని ఇందులో దాచుకున్నాం. భారీగా మోసపోయాను సార్. నాతో పాటు నా ఫ్రెండ్స్ దగ్గర, స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర, అందరి దగ్గర కట్టించాను సార్ డబ్బులు. ఈ రోజు ఇంటికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది సార్. ఇంటికి వెళ్ళడానికి కూడా భయంగా ఉంది సార్. ఎక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది సార్. చాలా ఒత్తిడిగా జరుగుతుంది సార్. మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్ చాలా జనం. అయితే రాజకీయ నాయకులు అందరూ వచ్చి మీకు మద్దతు ఇస్తాం, మీకు న్యాయం చేస్తాం, మీకు న్యాయం చేస్తామని అంటున్నారు. కానీ 2 సంవత్సరాల పైగా కావస్తుంది కానీ ఏ రాజకీయ నాయకులు ఇంతవరకు మాకు న్యాయం చేయలేదు సార్. అయినా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మా కష్టాలు చూసి మా బాధ్యతలు ఆదుకుంటానని ఈరోజు ఒక ప్రకటన చేశారు సార్. కానీ ఈ రాజకీయ నాయకుల్లా కాకుండా, వీళ్ళు చేసే మోసాలు కాకుండా ఈయనైనా స్పందించి ఇప్పటికే 107 చనిపోయారు సార్. ఇప్పుడు కూడా చాలా మంది చనిపోవాలని రెడీగా ఉన్నారు సార్. ఇది న్యాయం జరగకపోతే వెంటనే చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం సార్. చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకాలు ఇస్తాను ఆడపడుచులకు అంటాడు సార్. మా ఉన్న పసుపు కుంకాలు కాపాడమనండి సార్ చంద్రబాబు నాయుడిని. అయినా పవన్ కళ్యాణ్ గారు అయినా స్పందించి తక్షణమే బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్ మనస్ఫూర్తిగా. చూస్తున్నారు, అంటే పవన్ కళ్యాణ్ వస్తున్నారు, భరోసా ఇవ్వబోతున్నారు. ఎలాంటి భరోసాను మీరు కోరుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి. అయ్యా ముందుగా మీ మీడియా మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పటి వరకు కూడా మా సంస్థ నుంచి మీరు ఎన్నో పేపర్లు, టీవీలో చూపించి మాకు ఎంతో కొంతమంది ప్రజలకు మా కష్టాలు తెలియపరిచారు. మీకు కృతజ్ఞత వందనాలు. అయ్యా తండ్రి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన రాజకీయ వ్యక్తులు వేరు, ఇతను వేరని మేము అనుకుంటున్నాము. ఇతను ఎందుకంటే తన జనసేన పార్టీని కూడా పక్కన పెట్టి తెలుగుదేశానికి తను ఎంతో మద్దతుగా ఉన్నారు. ప్రతి ఒక్క విషయం కూడా మొన్న జరిగిన వైజాగ్ విషయంలో కూడా, ర్యాలీ విషయంలో కూడా ప్రత్యేక హోదా గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి ఉన్నారు. అదేవిధంగా మా అగ్రిగోల్డ్ తరపున కూడా ముఖాముఖిగా చంద్రబాబు నాయుడికి మాకు మధ్యవర్తిగా అతను ఉండి మాతో మాట్లాడించి తక్షణమే మా సమస్యను పరిష్కరిస్తారని మేము పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆశిస్తున్నాం సార్. మీరు చెప్పండి, అంటే ఇప్పటికే గవర్నమెంట్ నుంచి అయితే ఒక సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ వస్తున్నారు, ఇంతకుముందు రాలేదని కూడా అంటున్నారు. దీనిపై ఏమంటారు? అంటే ఈరోజు జనసేన అంటే ఆ జనసేన పదంలో ఉంది. జనాల కోసం పోరాడిన మనిషి మన జనసేన అనే మన యువత, మన అన్న పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా ఉగాది పండగ ఘనంగా జరుపుకున్నారు. ఎందుకంటే మనం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అని మాకు నిన్న తెలిసరికే మన కష్టాలు కడదీర్చడానికి మన అన్న వస్తున్నాడు, ఇక మన కష్టాలు ఈ రోజుతోనే తొలగిపోతాయి అని చెప్పేసి జనాల అగ్రిగోల్డ్ బాధితులంతా కూడా ఈ రోజు టీవీల దగ్గర అందరూ కూడా రెడీగా కూర్చొని ఉన్నారు. ఎప్పుడు మన డబ్బులు ఇస్తారని ఎదురు చూస్తున్నారు. అన్న పవన్ కళ్యాణ్ అన్న, నీకు మేము విన్నవించుకుంటున్నది ఏంటంటే, ఇంతవరకు వచ్చిన రాజకీయ నాయకుల్లా కాకుండా వాళ్ళందరిలో కొందరిలా కాకుండా అందరిలో ఒక వ్యక్తిలా నువ్వు ఉండే ఈ సమస్యను తక్షణమే
ఈ రోజు నీ నోట్ వాక్ ద్వారా ఇప్పుడు ఏదైతే అధికార పార్టీ చంద్రబాబు నాయుడు గారితో మీరు ఆల్రెడీ నేను మాట్లాడి ఉంటారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఆయన దగ్గర మాట మీరు తీసుకొని ఈ రోజు వేదిక మీద ఖచ్చితంగా అగ్రిగోల్డ్ బాధితులకు రేపటి నుంచే మీ యొక్క సమస్య పరిష్కారం చేస్తారు, డబ్బులు చెల్లిస్తామని చెప్పేసి మంచి ఆశతో ఎదురు చూస్తున్నాం. మా ఆశలు నెరవేర్చాలని చెప్పేసి కోరుకుంటూ ఇంతటితో మరి మీడియా వాళ్ళు మాకు అవకాశం ఇచ్చారు. పవన్ జనసేనాని మరి 11 గంటల సమయంలో వస్తున్నారు. ఆల్రెడీ విజయవాడ కూడా రావడం జరిగింది. ఎలాంటి భరోసాను మీరు కోరుతున్నారు అటు ప్రభుత్వం నుంచి? ఎలాంటి ఒత్తిడి మీరు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం మీద చేయమని చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఫ్యాన్ సార్, చాలా ఇష్టం కూడాను. పవన్ కళ్యాణ్ గారు లాగే నాకు కూడా నోటు దురుసు ఎక్కువ సార్. నేను ఏం మాట్లాడతానో అతనిలాగే నాకు చాలా ఎక్కువ సార్. అదే అన్నారు మన కాటన్ రైడ్ ఆడియో రిలీజ్ లో. ఏమన్నారంటే మీరు నాకు రిక్షా తొక్కాను, అదే ఏసీ కారులో తిరిగిన వాళ్ళకంటే బెంజ్ కారులో తిరిగిన వాళ్ళకంటే నాకు రిక్షా తొక్కిన వాడు అంటేనే చాలా ఇష్టం, వాడిలోనే ఉండేది బ్లడ్ అని, మనలో ఉండేది బ్లడ్ అని అన్నారు సార్. అలాంటి ఈ రోజున పేద ప్రజలు రోడ్డు మీద పడుతున్నారు కాబట్టి ఆ మానవత్వంతో మా డబ్బులు మాకు ఇప్పిస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. అదే మేము కోరుకుంటున్నాం సార్. ఇది ఇక్కడ బాధితులందరూ అయితే ఇప్పటి వరకు రాజకీయ నాయకులు ఎంతో మంది వచ్చారు. వారు కేవలం మద్దతు తెలిపి వెళ్ళిపోవడం తప్పితే ఎటువంటి మాకు ఉపయోగం పడలేదు. కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనాని పవన్ కళ్యాణ్ వల్ల మాకు కొంతవరకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు పవన్ స్పందించిన ప్రతి విషయం మీద కూడా ప్రభుత్వం వెంటనే స్పందించడం జరిగింది. ఉద్దానం కిడ్నీ బాధితుల విషయంలో 24 గంటలనే ప్రభుత్వం స్పందించడం జరిగింది. ఈ రోజు మాతో మమేకమై మా సమస్యలు తెలుసుకున్న తర్వాత ఇప్పటికే 107 మంది చనిపోయాం. ఇక పవన్ కళ్యాణ్ వచ్చి మా సమస్యలు తెలుసుకుని అటు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే మా సమస్య పరిష్కారం అవుతుందని వీరు భావిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ 11 గంటలకు వచ్చిన తర్వాత స్టేజ్ మీద ఒక్కరే ప్రసంగం చేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న బాధితులతో ముఖాముఖి కార్యక్రమం జరగబోతున్నారు. ఇది ఋషి ఇక్కడ ప్రస్తుతం ఉన్న